కర్ణే అరవింద్ గారు పార్టీని వీడి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హరీష్ రావు గారు హెచ్చరించారు. ఒకవేళ మీరు విచ్చలవిడిగా మార్పులు కొనసాగిస్తే ఉప ఎన్నికలకు వచ్చేటట్టు మేము రాజ్యాంగంగా పరిస్థితులు క్రియేట్ చేస్తామనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఎట్లా స్పందిస్తారు హరీష్ రావు గారి వ్యాఖ్యలపై? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు మనసు నిండా ఉండాలి సార్. నమస్కారాలు. తప్పకుండా సార్, ఇవాళ పటాన్చెరు నియోజకవర్గ నాయకులతో కార్యకర్తలతో ఇవాళ సమావేశం నిర్వహించినటువంటి హరీష్ రావు గారు ఒక కొద్ది ముఖ్యులతో కలుద్దాము అని చెప్పి ఇవాళ తను అనుకొని బయలుదేరితే అక్కడ దాదాపుగా 1000 నుంచి 1100 మంది కార్యకర్తలు, నాయకులు, తర్వాత కార్పొరేటర్లు, చైర్మన్లు వీళ్ళందరూ కూడా వచ్చి ఆయనతో పాటు సమావేశం అయినటువంటి పరిస్థితి మీరు కూడా చూసిండ్రు. ఆయన ఒక మనోధైర్యాన్ని, కార్యకర్తలకు అండగా ఉండాలి, వాళ్ళకు ఏదో ధైర్యం చెప్దామని చెప్పి హరీష్ రావు గారు పటాన్చెరుకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు, చైర్మన్లు, కార్పొరేటర్లు, ఉద్యమకారులు, కార్యకర్తలు వాళ్ళే హరీష్ రావు గారికి ధైర్యం చెప్పి పంపించినటువంటి పరిస్థితి కూడా ఇంతకు ముందుకు కనిపించినటువంటి పరిస్థితి ఉంది సార్. ఒకటి, ఎంతమంది ఇప్పటికే దాదాపుగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరినటువంటి వాళ్ళు దాదాపుగా 10 మంది ఇప్పటికే పోయినటువంటి పరిస్థితి ఉంది. మాకు ఒక నమ్మకం ఉంది సార్, మాకు ఒక విశ్వాసం ఉంది ప్రజల పట్ల. ప్రజల్లో ఇప్పటికే ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అదే పరిస్థితి ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో నాకంటే బాగా మీకే తెలుసు. కాబట్టి మాకు విశ్వాసం ఉంది, మాకు నమ్మకం ఉంది. ఇవాళ నిరంతరం పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యకర్తలకు ఇవాళగా అండగా ఉండేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని కూడా గత అనేక సందర్భాల లోపల ఇవాళ మేము చెప్పుకుంటూ వచ్చినాం. అయితే ఇట్లాంటి పరిణామాలు మాకు కొత్త కావు సార్, మాకు కొత్త ఏం కావు. 2001 నాడు పిడకల మందితో ప్రారంభమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ 2001 నాడు ఓ నీతిగల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టిదంపండి అని చెప్పి మరణ వాంగ్మూలాలను జోబులో పెట్టుకొని ఇవాళ అసాధ్యం అనుకునేటువంటి తెలంగాణని సుసాధ్యం చేసినటువంటి ఘనత చరిత్ర ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా అది కేసీఆర్ గారికి దక్కుతుంది. కాబట్టి తెచ్చిన తెలంగాణ ఆగం కావద్దు అనంటే 2014లో మమ్మల్ని ఆశీర్వదించి ఇవాళ పంపినటువంటి నేపథ్యం ఉంది. అంతేకాకుండా తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చినాం. మేమేమంటా ఉన్నాము అంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు సార్, అధికారం ముమ్మాటికి ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ గతంలో మీరు చూసిండ్రు, ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అని చెప్పి విర్రవీగితే తను ఎమర్జెన్సీకి పోయినప్పుడు ఎట్లాంటి పరిణామాలన్నీ తను ఎదుర్కొన్నదో మీరు చూసిండ్రు. కాబట్టి ఇవాళ ఎమర్జెన్సీని తలపించేటువంటి పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు నిర్వహిస్తా ఉన్నది. అది ఏ కోణం అన్నా కావచ్చు, అది ఏ పథకం అన్నా కావచ్చు, అది ఏ నిర్ణయం అన్నా కావచ్చు, అది ఏమైనా కావచ్చు, అది ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇలా డిఎస్సిని వాయిదా వేయమని చెప్పి వాళ్ళ లక్షలాది మంది విద్యార్థులతో ఇవాళ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతూ వాళ్ళని పోలీసు కేసులు పెట్టి బైండ్ ఓవర్లు పెట్టి వాళ్ళని హింసిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇదే రేవంత్ రెడ్డి గారు తాను అధికారంలోకి రాకముందుకు అశోక్ నగర్ కి, దిల్సుఖ్ నగర్ కి, ఉస్మానియా యూనివర్సిటీకి తను పోయి నేను తప్పకుండా మీ విద్యార్థుల పక్షాన ఉంటా అని చెప్పి తను మాట్లాడిండు. తనతో పాటు రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడిండ్రు. కానీ అవి ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటలు వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత తను వివరిస్తున్నటువంటి తీరు ఇవాళ ముమ్మాటికి ఇవాళ నిరుద్యోగులు వాళ్ళు ఆయన వైపు ఉన్నారు కాబట్టే ఇవాళ అధికారంలో తను ఉన్నారు. కానీ వాళ్ళను కూడా మోసపెడతా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కారు అనేటువంటి విషయాన్ని చాలా కర్ణే అరవింద్ గారు మళ్ళీ వస్తాను. అయిపోయింది.